రాజకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చూసుకుంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇందులో మనకు డెకాయిటీస్ ఇందాక చెప్పాను, అవన్నీ ఆ ఫిగర్స్ ఇచ్చాము. టోటల్ ప్రాపర్టీ లాస్ 23.59 crores, 23 crores ప్రాపర్టీ లాస్ అయితే మనం అందులో 15 crores 47 lakh rupees ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇది 66% టోటల్ సీజర్ డిటెక్షన్ అండ్ రికవర్ ప్రాపర్టీ స్టోలన్ ప్రాపర్టీలో. దీంట్లో మనము ఈ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఏమున్నాయంటే, ఒక వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసి గోల్డ్ బస్సులో తీసుకుపోయిన దాంట్లో ఒక 2 crores వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ చేసినటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అలానే డిఫరెంట్ కేసెస్లో కూడా మనము రికవరీ చేశాం. 5 ఇంటర్స్టేట్ అఫెండర్స్ అరెస్ట్ చేసి 128 కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 5 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా మనం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 2 ఇంటర్స్టేట్ ధార్ గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. 2 crores వర్త్ ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ కూడా మనం వాళ్ళ సీజ్ చేశాం. 269 హిస్టరీ షీటర్స్ని మనము మన ఆల్ ఆఫీస్ ఎఫర్ట్స్ మూలంగా ఓపెన్ చేయడం, ఫ్రెష్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్, కంటిన్యూస్ పాట్రోలింగ్, ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ అండ్ ఏం జరుగుతుంది, డిఫరెంట్ అఫెండర్స్ ఎవరు మూవ్ అవుతున్నారు, జైల్ మానిటరింగ్ సిస్టమ్ను చూడడం మూలంగా వీటి మీద బెటర్ ఇన్ఫర్మేషన్ మూలంగా అచీవ్ చేయగలిగాం మేము. దాని తర్వాత ఈ కోర్ట్ మానిటరింగ్ అండ్ కన్విక్షన్ ఓవరాల్గా మనకు 69.3% కన్విక్షన్, దిస్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్, విచ్ వీ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ for 4-5 years, and it is still this year also 69.3% highest conviction rate we have. So life imprisonment అయిందని మీకు చెప్పాను, 30 life imprisonments ఉన్నాయి. 20 years ఉన్నవి మీకు చూస్తే కన్విక్షన్స్ 8 కేసెస్లో 14 అక్యూజ్ కన్విక్ట్ అయ్యారు. దీనికి ట్రయల్ మానిటరింగ్, వీక్లీ ట్రయల్, ప్రతి వారంలో ఏమేమి వస్తాయని చెప్పేసి మేము డిస్కస్ చేయడం, మా సిసిఆర్బి ఏసీపీ గారు, తర్వాత మా డీసీపీస్, వాళ్ళ ఉన్న పోలీస్ స్టేషన్ అంటే ఏసీపీ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కూర్చొని చేయడం మూలంగా జస్ట్ బెస్ట్ రిజల్ట్ మేము సాధించగలిగాం. దిస్ టీమ్ వర్క్. అబ్సల్యూట్లీ ఐఎమ్ జస్ట్ స్పోక్స్ పర్సన్. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్, దేర్ అకంప్లిష్మెంట్స్. ఐఎమ్ మేకింగ్ యూ టు నో this a great team work by Rajkonda Police. Then we have got executed 4,194 NBWs have been executed in this year so far. Then 26 NBWs during trial time లోనే చేయడం మూలంగా అవి కన్విక్షన్ అవ్వడానికి ఒక కేసు చాలా రోజుల నుంచి పెండింగ్, రీసెంట్ టైంలో 2 years ట్రయల్ సస్పెండ్ అయింది, అది ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా రీసెంట్ ఈ మంత్లో తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ పోక్సో యాక్ట్ కోసంలో కూడా ఉన్నటువంటిది ఇంటరిమ్ కంపెన్సేషన్ కానీ విక్టిమ్ కంపెన్సేషన్ అవ్వడం కూడా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. టోటల్గా కన్విక్షన్స్ ఈ సంవత్సరం ఫిగర్ వైజ్ చూసుకుంటే టోటల్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ 8,734 కేసెస్ డిస్పోజ్ అయితే దాంట్లో 5,568 కేసెస్లో మన కన్విక్షన్ తీసుకున్నాం. అది టోటల్ ఫిగర్ చూస్తే 69.3% మన కన్విక్షన్ ఫిగర్. ఇదన్నీ కలిపి 160 కేసెస్లో మనం గ్రేవ్ అఫెన్సెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ అండ్ సీజర్ ఆస్పెక్ట్లో చూస్తే 253 ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ మనము బుక్ చేయడం జరిగింది. 521 అక్యూజ్ని అరెస్ట్ చేసి టోటల్ వర్త్ ప్రాపర్టీ యాజ్ యూ టోల్డ్ యూ 88 crore rupees, 88.25 crore rupees మనం సీజ్ చేయడం జరిగింది. అలానే గేమింగ్ యాక్ట్ కూడా విల్ ఫోకస్ ఆన్ గేమింగ్ యాక్ట్ టు హ్యాండిల్ ఇట్ అండ్ క్రష్ ఇట్ హైడ్ అండ్ దర్ షుడ్ నాట్ ఎనీ గేమింగ్ యాక్టివిటీ ఓవర్ హియర్, బట్ స్మాలర్ ఏరియాస్ జరుగుతున్నట్టు వాళ్ళ కూడా మేము ఫోకస్గా ఉండి చేయడం మూలంగా 236 కేసెస్ పెట్టడం పాటు 1,468 అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో వీళ్ళ 1 crore rupees డిఫరెంట్ కేసెస్లో కలిపి 1 crore rupees కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకు 17 ప్లేసెస్లో వేర్ వీళ్ళు సమ్ ఇటుక బట్టీల దగ్గర ఆడుకుంటారు, చెట్ల దగ్గర ఆడుకుంటారు, అవుట్స్కర్ట్స్ అవన్నీ కలుపుకొని కాకుండా కొన్ని చిన్న చిన్న ఇళ్లలో కూడా ఆడినవి ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ ఆర్గనైజ్ వన్. దాన్ని కూడా మనం ఫామ్ హ్యాండిల్ చేస్తే బిగ్గర్ వేలో మనకు అఫెన్స్ ఇటువంటి నేర ప్రవృత్తి పెరగదనే ఉద్దేశంతో చేయడం మూలంగా వాటిని కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకొని 17 గేమింగ్ ప్లేసెస్ను మేము షట్ డౌన్ చేయడం జరిగింది 152 BNSS ప్రకారం. అలాగే 336 పీటా కేసెస్ బుక్ చేయడం, 378 అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. అందులో 647 విక్టిమ్స్ను మనము అందులో బయటకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఇటువంటి డెన్స్ ఏదైతే చిన్న చిన్న చేస్తున్నారో వాటిని క్లోజ్ చేయడం జరిగింది. 5 డెన్స్. 138 ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసెస్లో పెట్టడం జరిగింది. తర్వాత 305 ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది.
అలానే 66 కోప్టా యాక్ట్ ఈవీ సిగరెట్స్ ఇవి రిలేటెడ్ ఇష్యూస్ 77 అక్యూజ్ అందులో అరెస్ట్ చేయడం జరిగింది. మేము స్పెషల్ ఫోకస్ పెట్టి అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్ మీద పెట్టి మనం అందరం చిన్న పిల్లలు చాలామంది అమాయకంగా విక్టిమ్స్ అవుతున్నారు. కాబట్టి ఈ ఫుడ్ అడల్ట్రేషన్ పెద్దవాళ్ళు పిల్లలు అంతా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో 72 కేసెస్ పెట్టి 77 అక్యూజ్ ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ సీజర్ పర్స్పెక్టివ్లో. We come to cyber crime. Cyber crime is become a biggest threat to all human society now. It is not for me, for you, everyone. This kid also in the stress of cyber crime, sitting with us. Apapa future emo telidu anta manamaithe, but she has to face this cyber crime. There is artificial intelligence. So many things have come up. In this process, this is the most difficult thing for the police to really to handle. Here, suppose all the offences, the accused comes to our place where we can make some efforts to prevent, we can go for visible policing and we can